మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. మరి ఇంకా ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు కొత్త అమావాస్యన ఉపారం అయితే పెట్టామండి నూకాలమ్మ తల్లికి. మీలో చాలామందికి తెలిసే ఉంటారు అనుకోండి. ఆ రోజైతే పూజ అయితే ఇలా చేసామన్నమాట అమ్మవారికి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. ఇది వచ్చేసి ఉగాది రోజునండి ఉగాది పచ్చడి చేస్తాం కదా. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఉగాది రోజు పూజ చేసుకున్నది మీకు ఇలా చూపిస్తున్నాం అనమాట. సో మీరు కూడా దండం పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మరి ఉగాది వచ్చినా ఏ పండుగ వచ్చినా ముగ్గులతోనూ మామిడి తోరణాలతోని అలంకరణ చేసుకోవడం అది మన ఆనవాయితీ కదండి. సో మేమైతే ఇలా చేసామన్నమాట సింపుల్గా. మంగళకరమైన ద్రవ్యాలు తీసుకోవడానికి ఇక్కడ షాప్కి అయితే వచ్చామండి. ఇంకా దేవుడికి చూపించడానికి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే తింటున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నాకు చాలా 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 ఇష్టం అన్నమాట ఉగాది పచ్చడి అంటే ఫేవరెట్. సో మీ అందరికీ లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను కదా, ఇది ప్రసాదం తినేటప్పుడు ఉగాది పచ్చడి తినేటప్పుడు ఫస్ట్ మంత్రం అనుకొని తినాలని చెప్పి. సో ఆ మంత్రం అనుకొని నేను ఇప్పుడు తింటాను, మీరు కూడా వినేయండి ఓకేనా. మీరు కూడా ఇంకా ఉగాది పచ్చడి తినలేని వాళ్ళు ఉంటే ఇలా మంత్రం చెప్తుండగా మీరు కూడా వింటూ తినండి ఓకేనా. ఉగాది పచ్చడి చేసుకున్నాం. సతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకండల భక్షణం ఓకేనా. యమ్మీ. సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సూన్ ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తా. స్టే ట్యూన్.